హలో ఎవరీవన్, జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు రానున్న 19th ఏపీ సర్కారు రైతులకు ఒక గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్ దాని డీటెయిల్స్? యాక్చువల్గా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారము సుమారుగా 11 కోట్ల రైతు కుటుంబాలకి అందజేసే కార్యక్రమం ఉంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత జతపరిచి ఇవ్వాలని సూచిస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక్కొక్కటిగా సూపర్ 6 పథకాలని అమలు చేయాలని ఆలోచనలో ఉందో ఆల్రెడీ బస్సుది ఇచ్చేశారు. ఈ పిల్లలకి తల్లి దేవుని అన్నట్టుగా అది ఇచ్చారు. తర్వాత రైతులకి రైతు బంధులాగా కిసాన్ సమ్మాన్ నిధి ప్రకారం ఇవ్వబోతున్నారు. దీనికి కూడా ప్రభుత్వం ఎంత లాంఛనంగా అంటే సింపుల్గా చేస్తుందంటే, గత ప్రభుత్వ హయాంలో ఒక చిన్న పథకం ఇస్తే దానికి పెద్దగా ఒక బటన్ నొక్కడానికి పెద్ద స్టేజు, దానికి ఒక మైకులు, పెద్ద పెద్ద స్క్రీన్లు, టెంట్లు, వచ్చిన వాళ్ళకి ఆహారం చెప్పి అవి ఇవి దాంట్లో కొంచెం ఆమ్యాములు ఇవన్నీ దాంట్లోకి ఎవడో ఏ మంత్రో ఎమ్మెల్యేనో ప్రజాప్రతినిధి పాకెట్లో పెట్టింది కాదు, ప్రభుత్వ నిధి నుంచి దాంట్లో బిల్లు పెట్టుకుని దొబ్బాడు. సో అలా కాకుండా మొన్న ఫస్ట్ టైం ఇది కిసాన్ది ఓపెన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పచ్చని పంట పొలాల మధ్యన ఆ రోజు కోతలు అయిపోయిన పొలం ఏదైతే ఉందో ఆ పొలం మధ్యలో చిన్న నులక మంచం వేసుకొని మధ్యలో ఎండగా ఉన్న చుట్టూ ఒక మహా అయితే ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి వస్తున్నారంటే చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు లేదంటే ఒక 2-3 నియోజకవర్గాల ప్రజలు తండోపతండాలుగా వచ్చేస్తారుగా ముఖ్యమంత్రిని చూడడానికి. దాని వెనక మంత్రివర్గం, బంధువర్గం, అధికారులు, కానిస్టేబుల్ నుంచి అందరూ వస్తారుగా. అక్కడ అంత లేదు, సింపుల్గా ఒక 50 మంది రైతులను పిలిపించారు. అక్కడ కూర్చోబెట్టి ఆ ఎండలోనే నిల్చోబెట్టి 4 మాటలు చెప్పాడు, ఇగోండి అయిపోయిందిగా. దానికి డయాస్ లేదు, రెడ్ కార్పెట్ లేదు, బందోబస్తు లేదు, రోడ్ సైడ్ దారి పొడవున చెట్లు కొట్టేయడం లేదు, ఏమీ లేదు. చాలా సింపుల్గా ఆ ఏజ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా వాళ్ళందరికీ చెక్కులు ఇచ్చేసాడు. పైపెచ్చు ఎవరైతే గైర్హాజరయ్యారో రైతులు ఇవ్వలేదు వాళ్ళకి ఆ చెక్కులు అందజేయమని స్థానికంగా ఉండే మంత్రులకి, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులకి అందజేసి మరీ వెళ్ళారు. వెళ్తూ నెల రోజుల్లో వాళ్ళకి అందజేయకపోయిన పక్షంలో ఆ చెక్కులు తిరిగి సెక్రటేరియట్కి పంపించాలని కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. రీసెంట్గా ఆయన కొంతమంది మీద సీరియస్ అయింది, కారణం అదే. అర్హులు గల రైతులకి ఆ చెక్కు అందజేయకుండా అంత బిజీగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరున్నారు? అటువంటి కనీసం ప్రజల కోసమే కదా ప్రజాప్రతినిధి పనిచేయాల్సిందే. అంత బిజీగా వాళ్ళకి రైతన్న అన్నదాత లేకపోతే మనకు ఫుడ్ వెళ్దే, అటువంటి అన్నదాతను కలుసుకోవడానికి ఆయనకు చెక్ ఇవ్వడానికి మీకు టైం లేదా అని చెప్పి కొంతమంది మీద ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారన్నారే ఈ మధ్యకాలం వచ్చిన వార్త. ఈ విధంగానే ఈ రైతు కిసాన్ సమ్మాన్కి సంబంధించి ఏదైతే అమౌంట్ ఇవ్వలేకపోయారో అటువంటి వాళ్ళ మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారని వార్తలు వచ్చాయి. అంటే అంత కేర్ తీసుకుంటున్నాడు ఆయన. ఆయన ఉన్న వరకు ఎవరెవరు వచ్చారో వాళ్ళకి అందజేస్తూ, రాని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అందజేయాలి, వాళ్ళకి ఇది ముట్టాలి అనేలాగా ఆయన ఒక సీరియస్ యాక్షన్ కూడా తీసుకున్నారు. సో ఇట్లాగా ప్రభుత్వం అనేది వాళ్ళకి ఇచ్చే పథకంకి 3,000 ఇస్తే పథకం అది ఇచ్చామని చెప్పి డప్పు కొట్టుకోవడానికి యాడ్లు వేయడానికే 3,000 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకండి? వాడికి ఇచ్చేది 3,000 అయితే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 6,000 ఎంతో ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానికి మరలా మన వాళ్ళు జత చేసి కొన్ని ఇస్తున్నారు, మళ్ళీ మరొక 6,000 ఎంతో కలుపుతున్నారు. దానికి సరిగ్గా ఐడియా లేదు నాకు. సో అట్లా ఆ పథకాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నారో ఇప్పుడు కూటమిలో ఉండడం వల్ల ప్రతిదీ కూడా ఇప్పుడు రేషన్ ఉంది, రేషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాన్ని మొత్తం మేమే ఇస్తున్నాం, వాళ్ళ ఫోటోలు వేసుకొని డంకా కుట్టించుకుంటే ఎలా అవుతుంది? ఖచ్చితంగా వాళ్ళకి కోపం వస్తుందా రాదా? ఇచ్చే ఊరొకటిది పేరు ఒకటిది అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ కూటమి ఉండడం వల్ల అదొక ప్లస్ పాయింట్. వాళ్ళు ఇచ్చిందే ఎక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫోటోతోనే ఒకవేళ ఇస్తున్నారు తప్ప వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవట్లేదు కూటమి ప్రభుత్వం వాళ్ళు. పైపెచ్చు సాదాసీదాగా ఒక సాధారణ కార్యకర్తలాగా వెళ్ళి వాళ్ళకి అందజేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు స్వయం చేస్తున్నారు కాబట్టి ఆ ఖర్చు కూడా తగ్గింది. కాకపోతే ఈసారి కడప జిల్లాలో మొన్న జరిగిన దీనికి ఏ విధంగా పంటలు నష్టపోయాయా, ఎంత మేరకు నష్టపోయాయి అవి పరిశీలనతో పాటు అక్కడే కొంతమందికి ఈ కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన చెక్కులు అందజేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెట్టారు. దాని మీద అధికారులు కూడా ఇప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పంట. ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎలా ఉంటుంది, పోయిన పంట చూపిస్తే బాగోదు కదా. బట్ ఆయనకు తెలుసు
ఆయన అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళమంటాడు. నాకు ఈ విలేజ్ కాదు, పలానా విలేజ్లో వెళ్ళి పంట చూపించండి అంటాడు. అప్పుడు దొరికిపోతారుగా. అసలు చంద్రబాబు నాయుడు గారి విషయంలో చాలామంది ప్రభుత్వ అధికారులు వ్యతిరేకించిన కారణం అదే. ఆకస్మిక తనిఖీలని స్టార్ట్ చేసింది ఆయన. నిన్ను కలెక్టర్నైనా సరే మీకు సమస్య వస్తే నిలబట్టి అడగండి అనే హక్కు, అనే రైట్ను తీసుకొచ్చిందే మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు. అది చేశాడు, చొరవగా ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ విధంగా ప్రజల వద్దకు పాలన అనే ఒక కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ వెళ్ళిపోవడము ఆయన ఆ యాక్సెస్ ఈజీ యాక్సెస్ అయ్యింది. కాకపోతే మధ్యలో వీళ్ళు ఒకసారి ఆడికి ఇస్తే ఎలా ఉంటుందని చూశారు గత 5 ఏళ్ళు ప్రభుత్వం. ఒక్కసారి ఆంధ్ర ప్రజలు మరికాస్త వెనక్కి వెళ్ళిపోయారు. బైఫిరికేట్ అయిన తర్వాత కొంత వెనక్కి వెళ్ళారు. గత 5 ఏళ్ళు వచ్చిన ప్రభుత్వం వల్ల ఇంకాస్త వెనక్కి వెళ్ళిపోయారు. ఈసారి అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, స్టేబుల్గా స్టాండర్డ్గా ఉండే నిర్ణయాలు తీసుకోవాలని దీంట్లో ఉన్నారు. తద్వారా ప్రభుత్వం కూడా ఆ విధంగా పనిచేస్తుంది, అభివృద్ధి పరంగా దూసుకెళ్తుంది. వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే, పథకాలన్నిటికీ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? రెవెన్యూ జనరేట్ అవ్వాలి కదా. రెవెన్యూ జనరేట్ అయితేనే అవుతుంది. లేదంటే వీటన్నిటి డబ్బులు ఎక్కడొస్తాయి? తిండికి డబ్బులు ఎక్కడొస్తాయి? జీతాల డబ్బులు ఎక్కడొస్తాయి? ఇప్పుడు ఒక్కొక్క అధికారికి వాడికి ఒక బొగ్గ కారు, వాడికి ఒక అసిస్టెంటు, ఒక డ్రైవరు, అది కాక ప్రజాప్రతినిధులకి ఒక్కొక్కడికి ఒక డ్రైవరు, ఒక గన్మ్యాను, ఒక అసిస్టెంటు, ఎంతమందికి జీతాలు, జీతభత్యాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏలు, డిఏలు, మెయింటెనెన్స్లు, వాళ్ళ ఛాంబర్లు, ఏసీలు, ఇవన్నీ ఎక్కడ? పవర్ బిల్లు. సో ఇంతటి మనం నిజంగా ఒకసారి మీరు ఆశ్చర్యపోయాను నేను. కరోనా టైంలో షట్డౌన్ అయినప్పుడు కేసీఆర్ గారు ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టి, మనకు అసలు హైదరాబాద్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎంత షట్డౌన్ అయిపోతే ప్రభుత్వానికి రావాల్సిన 2000 కోట్లకు గాను 100 కోట్లే వచ్చింది. ఈ 100 కోట్లతో అందరి జీతభత్యాలు, మెయింటెనెన్స్ ఎలా అవుతుంది, ఎంత ఇబ్బంది అని చాలా బాగా క్యాలిక్యులేట్ చేసి చెప్పాడు. ఇంత జనాభాకి వండి పెట్టే పండించే రైతు కూడా మనకు అవసరమే. రైతు అంతరించిపోతుంటే తినేవాళ్ళు ఎక్కువైపోయారు, పండించే వాళ్ళు తక్కువైపోతే ఎప్పటికైనా మనకి ఇబ్బంది. అది మనుషులు పీక్కునే తినే రోజులు వస్తాయని చెప్పి చాలా బాగా ఆయన అప్పట్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇప్పుడు కూడా ఆ రైతులకి ప్రాధాన్యత ఇస్తూ, ఒక్కొక్కటి పథకాలు కల్పిస్తూ, మెయిన్ ఇరిగేషన్కి పెద్దపీట వేస్తూ, ఇప్పుడు పోలవరం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో కంప్లీట్ చేస్తారు. రైతులకి ఏదో రైతు బంధు ఇచ్చేసాము, మన పని అయిపోయింది అనుకుంటే ఆ రైతు ఏం చేస్తాడు? డబ్బులు తీసుకొని తాగు పడుకుంటాడా, లేదంటే ఇంకేమైనా విత్తనాలు కొనుక్కుంటాడా? విత్తనాలు కొంటాడు, పంట వేస్తాడు, మళ్ళీ వాటర్ ఎందుకు ఇవ్వాలిగా? వాటర్ ఏమి వేయరు మీరు. ఆ హంద్రీనేవాకి ఏం చేశారు? పైనుంచి ట్యాంకులతో నీరు పోసి, ఓహో ఇదే నేను వాటర్ ఇచ్చాము, ఏదో ప్రాజెక్ట్ చేసామని చెప్పారు. నెక్స్ట్ డే చూస్తే వాటర్ చుక్కలేదు అక్కడ. దానికి కూడా హైడ్రామా అవసరమా? రైతులు పొట్టకొట్టే హైడ్రామాలు అవసరమా? సో పోలవరం కూడా ఆల్మోస్ట్ 70% అయిపోయిన పోలవరాన్ని 30% పూర్తి చేయలేకపోయారు. 71% చేశారంట, అంటే 1% ఎక్కువ. అంటే మేము ప్రభుత్వం మమ్మల్ని ఎవడే అడిగేవాడు లేడు, మమ్మల్ని పీకేవాడు లేడు, మేము నియంత్రణ అన్నట్టుగా అందరికీ తలకెక్కిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ ఇరిగేషన్ పరిస్థితి చూసుకోవాలి, రైతులకి సదుపాయాలు, వాళ్ళకి కొత్త కొత్త పనిముట్ల మీద అవగాహన, కొత్త వంగడాల మీద ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఏ విత్తనాలు వాడితే బాగుంటుందని ప్రభుత్వం సప్లై ఇవన్నీ చేయాలి. చేస్తుంటే రైతు పచ్చగా ఉంటేనే మనకు 5 ఏళ్ళు నోటికి వెళ్తాయి. సో ఆ కార్యక్రమం మీదే రేపు కడప జిల్లాలో నిర్వహించబోతున్నారు. అది కూడా వితౌట్ ఎనీ ఖర్చు లేకుండా భారీగా సెట్లు, పెద్ద పెద్ద స్క్రీన్లు, పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు, కూలర్ ఫ్యాన్లు, ఇది కాదు. అది ఓకే సార్, థ్యాంక్ యూ.